హలో ఎవ్రీవన్, ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి పచ్చి అలసిందలండి. ఇప్పుడు మనకి జనవరి టైంలో సీజన్ కదా, సో ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ పచ్చి అలసిందలు, కందికాయలు, అనపకాయలు ఇలా అన్నీ బాగా దొరుకుతాయండి ఈ సీజన్లో అయితే. సో పచ్చి అలసందలు ఉంటే పచ్చి అలసందలతో కర్రీ చేస్తే చాలా బాగుంటుంది, మసాలా కర్రీ. సో ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కొబ్బరి, అలాగే కొత్తిమీర, పుదీనా, 2 టమోటాలు, అలాగే ఒక 2 ఆనియన్స్ తీసుకోవాలి. ఇది మిక్సీ పెట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునే ముందు 2 లవంగాలు, ఒక యాలక్కాయ కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కూడా కొద్దిగా చిటపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ ఇలా చిన్నగా తరుక్కుని వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కూడా బాగా వేయించుకోవాలి, నూనెలో బ్రౌన్ కలర్ రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు అలసిందల్ని, అలాగే ఒక 2 బంగాళదుంపల్ని కట్ చేసి వేస్తున్నాను. అంటే ఓన్లీ అలసిందలే వేస్తే బాగుండదు, సో అందులో వంకాయలు కానీ బంగాళదుంపలు వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. సో నేను 2 బంగాళదుంపలు వేసాను, అలాగే పసుపు కూడా వేసానండి. బాగా వేయించుకోవాలన్నమాట. తర్వాత ఉప్పు వేసాను. ఉప్పు కూడా వేసి బాగా వేయించుతున్న ఆయిల్లోన. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఆయిల్లోని బాగా మగ్గనివ్వాలండి. తర్వాత వచ్చేసి మనం ఇందులోనే కారం కూడా యాడ్ చేస్తున్నామండి. కారం వేసిన తర్వాత బాగా కలుపుతున్నాను అనమాట. కలిపితే కానీ మనకి పచ్చి గింజల్లోకి బాగా ఫ్లేవర్ పోతుంది అనమాట. సో ఇందాక నేను చెప్పిన మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మసాలాని ఇందులో వేసుకోవాలి. ఈ అలసందల్లో వేసుకోవాలి. వేసుకుని ఆ మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. అలా బాగా వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 విజిల్స్ రావాలండి. మనకు కర్రీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. అంటే మనకి పల్చగా కావాలా, కర్రీ గట్టిగా కావాలా అనేది మనం వాటర్ వేసుకోవాలి. నాకైతే కర్రీ కొంచెం రైస్లో కలుపుకునేటట్టు ఉండాలని పెట్టానండి. సో ఒక 2 విజిల్స్ ఆఫ్టర్ మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ సీజన్లో దొరికే మనకు వెజిటేబుల్స్ కానీ ఏవైనా కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా. వీడియో నచ్చితే లైక్